హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నగరంలో గొట్కూరు సమీపం అంటే అనంతపురం నగరానికి గొట్కూరు దగ్గరలో ఉంటుంది. అక్కడ వచ్చేసి ఒక బెరాకా ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో ఈరోజు అనంతపురం ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఈరోజు వారికి ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అందరికీ కూడా ఈరోజు స్వెటర్లు తీసుకొని వచ్చి వాళ్ళకి భోజనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు 4వ వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని సేవాభావం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి అందులో భాగంగా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి పాస్టర్ గారు ఉన్నారు. మరి ఈ మంచి కార్యక్రమం గురించి వారు ఏమంటారు అనే విషయాలు తెలుసుకుందాము. సార్ చెప్పండి, మరి అనంతపురం ఏటీపీ ప్యాకర్స్ వారు ఈరోజు మన గత సంవత్సరం కూడా వీరు అనేక సేవలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా చలి ఎక్కువ ఉంటుంది, మళ్ళీ స్వెటర్లు తెచ్చి అదేవిధంగా వాళ్ళకి ఒక మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏమనిపిస్తూ ఉంది? మంచిది. మరి ఏటీపీ అనంతపూర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ లోడింగ్ అండ్ లోడింగ్ మరి అసోసియేషన్ 4వ వార్షిక సందర్భంగా మరి అందరూ కూడా వారి యొక్క ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, వారి యొక్క సభ్యులందరూ కూడా మరి బెరాకా అనాథాశ్రమమునకు రావడము చాలా సంతోషకరము. వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాం. వారు మరి సందర్భంగా ఈ 4వ వార్షికోత్సవ సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా మరి స్వెటర్లను మరి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది చలికాలము, మరి వారికి కూడా అవసరమైనటువంటివే వారు పంపిణీ చేశారు. వారికి చాలా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా మరి మధ్యాహ్న భోజనం కూడా వారు మరి నిర్వహించారు. వచ్చినటువంటి సభ్యులందరికీ మరి బెరాకా అనాథాశ్రమం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చూశారు కదండి. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. అలాగే ప్రెసిడెంట్ గారు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. వారితో ఒక 2 విషయాలు తెలుసుకుందాం. మరి అనంతపురం ఏటీపీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఆశ్రమంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎందుకు ఎంచుకున్నారు, మరి ఇదే ఆశ్రమానికి ఎందుకు ఎంచుకున్నారు అనే విషయాలు తెలుసుకున్నాం అన్న. ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు, మరి అందులో భాగంగా ఈ ఆశ్రమాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఈరోజు మా ఏటీపీ ప్యాకర్స్ అండ్ లోడింగ్ అన్లోడింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున 4వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా మా సభ్యులందరినీ 4వ వార్షికోత్సవం సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేద్దామంటే మన సభ్యులంతా కలిపి ఇక్కడ ఒక అనాథాశ్రమం ఉంది, ఇక్కడ గొట్టుకూరు దగ్గర. అక్కడైతే వృద్ధులు ఉన్నారు, ఎంతో సేవ చేస్తున్నారు వాళ్ళు. కానీ కావున మనం కానీ ఏదన్నా కానీ డబ్బులు మామూలుగా ఏదైనా తింటాము, ఖర్చు పెట్టేస్తాం, భోంచేస్తాం, అయిపోతుంది. కానీ మనకు తోచిన సేవగా అందరి సహకారంతో మనము కొంచెం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా ఏటీపీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ తరఫున, మా అసోసియేషన్ తరఫున వాళ్ళకు స్వెటర్లు, ఇప్పుడు చలికాలం కాబట్టి అంత మంచి నిర్ణయం తీసుకొని స్వెటర్లు తీసుకొని వచ్చాము. అలాగే భోజనం కానీ ఈరోజు వడ్డించడం జరిగింది వాళ్ళకి. ఎందుకు ఇదే ఎంచుకోవడం జరిగిందంటే ఇక్కడ చాలా నడవలేని వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చాలా కొందరు అంగవైకల్యంతో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి మేము చూసి ఇక్కడ అంతా ఓ రోజు వచ్చి అంతా చూసి ఇక్కడ వాళ్ళు చేసే కార్యక్రమం మాకు ఎంతో నచ్చి, వాళ్ళు బాధ అనిపించి మాకు, ఎందుకంటే వాళ్ళని చూస్తే మాకు ఏదో అనిపించింది, ఏదో ఒకటి చేయాలని. కావున మాకు తోచిన సహాయము ఇక్కడ చేస్తున్న పాస్టర్ గారికి మాకు చాలా వాళ్ళకు కృతజ్ఞత అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమం అందరూ చేయాలనుకోరు, ఎవరు చేయలేరు. వారు ఎంతో ఏమి ఆదాయం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. కావున ఇటువంటి కార్యక్రమం మేము భవిష్యత్తులో కానీ ఇంకా చేయదలుచుకున్నాం. కావున ఇటువంటి మంచి కార్యక్రమానికి మాకు తోడ్పడిన మా అసోసియేషన్ సభ్యులకి, వీళ్ళు ఈ అనాథాశ్రమం ఒక పెద్దలకి అందరికీ నమస్కారం. చూశారు కదండి, ఇలాంటి మంచి అవకాశం కలిగించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈరోజు మరి సభ్యులు కూడా చాలామంది ఉన్నారు ఈ అనంతపురం ఏటీపీ ప్యాకర్స్ మూవర్స్ ద్వారా. మరి వాళ్ళతో కూడా 2 విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీకు ఏమనిపిస్తుంది అసలు ఇలాంటి? మేము ఇక్కడ వచ్చిందానికి చాలా సంతోషంగా ఉంది. మనమందరూ కూడా ఇంకా ఎవరన్నా ఉండే వాళ్ళ మా అసోసియేషన్ వాళ్ళు కానీ హెల్ప్ అనేది ఒకరికొకరు తోడైతే ఇంకా హెల్ప్ చేయవలసింది మేము చేయగలము అనుకుంటున్నాం. ఎందుకు వచ్చిన దానికి
అనంతపురం నగరంలో మరి ఏటీపీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే అసోసియేషన్ ద్వారా మరి చాలా వరకు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి అందులో ముఖ్యంగా కూడా సురేష్ గారు ఈ ముఖ్య పాత్ర వహిస్తూ ఉంటారు. మరి వీరు కూడా సైనిక ప్యాకర్స్ అండ్ మూవర్స్లో కూడా ఈ వార్షికోత్సవానికి కూడా సేవా కార్యక్రమం దుప్పట్లు కూడా ఇక్కడ అందజేయడం జరిగింది. మరి అందులో భాగంగానే అందరినీ కూడా ఒక మొబిలైజ్ చేసేసి ఈరోజు అందరూ అసోసియేషన్ ద్వారా అందరూ కలిసి ఈరోజు దాదాపుగా వాళ్ళు నుంచి 30 మంది వరకు వాళ్ళు ఈరోజు వచ్చేసి వారు పని పాట ఇడిచిపెట్టి కూడా ఈరోజు వచ్చేసి ఇది మంచి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి అందులో భాగంగా సురేష్ గారితో మరి ఇక్కడ 2 విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, మరి ఈరోజు ముఖ్యంగా మరి ఈ ఆశ్రమంలో ముఖ్యంగా మీరు ఏ విధంగా ఇక్కడ ఈ ఆశ్రమానికి ముందు అప్రోచ్ అయ్యారు? ముందు నుంచి చూస్తున్నాము సార్. చాలా ఇక్కడికి రావడానికి చాలా వచ్చి చూసాము. సార్ ఎంతో చాలా మందికి సేవలు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చేస్తే ప్రజలకి మంచి చేసినట్టు ఉంటుంది. ఇటువంటిది దాటే మనం సేవలు అందిస్తే ఆయనకు కూడా కొద్దిగా మంచి సర్వీస్ లాగా అనిపిస్తుందని నిర్ణయించుకొని మీ అసోసియేషన్లో ఎంతమంది ఉన్నారు అసలు? మొత్తం అనంతపురం అంతా మేము ఒక 25 మంది ప్యాకర్స్ వాళ్ళు ఉన్నాము. అందరం కలిసి మాది ఒక యూనియన్ పెట్టుకున్నాము. ఆ యూనియన్ ద్వారా సంవత్సరానికి ఒకసారి ఎక్కడో దగ్గర చేయాలని అనుకున్నాము. అదేవిధంగా మా యూనియన్ కమిటీ వాళ్ళంతా కూడా ఇక్కడ చేద్దాము అనేసి సంప్రదించి ఇక్కడ చేయడం అన్నదాన కార్యక్రమం మరియు స్వెటర్స్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. సార్ కూడా అదేవిధంగా మాకు మంచి సహకరించి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు చాలా సహకరించి ఇక్కడ తోడ్పడినాడు. థ్యాంక్ యూ. అయితే మరి ఈరోజు దాదాపుగా మీ అసోసియేషన్లో 25 మంది ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు ఎన్నో అసోసియేషన్స్ ఉంటారు. మరి సేవా కార్యక్రమాలు చేయాలి అని ఎందుకు అనిపించింది అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇప్పుడు మనం ఎంతోమంది చూస్తున్నాము. మనం సంపాదించి ఉంటాము, తర్వాత ఏదో విధంగా పోతుంటుంది. కాకపోతే సంపాదించిన దాంట్లో అంతో కొద్దిగా సేవ చేయడం వల్ల దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు అనేది ఒకటి మేమంతా మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఏదో విధంగా హెల్ప్ చేయాలనేసి ఆలోచన పుట్టి ఈ విధంగా ఇక్కడ రావడం జరిగింది. మా సభ్యులందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అందరూ కూడా ఒకటే మాట మీదే మేమంతా కలిసి ఇక్కడికి రావడం, తర్వాత వాళ్ళందరూ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదండి, ముఖ్యంగా ఈరోజు ఈ అసోసియేషన్ ద్వారా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటూ అదేవిధంగా సేవాభావంతో ఒకరికి సాయం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నట్లు తెలియజేస్తున్నారు. మరి చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.